నమో నారాయణాయ. మహాలక్ష్మీదేవికి తన భర్త విష్ణుమూర్తి అంటే అమితమైనటువంటి గౌరవం ఉంది. అందుకే ఆ తల్లి పాలకడలిపై శేషతల్పంలో పవళించి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణు యొక్క పాదాలను సేవిస్తూ ఉంటుంది. ఆ విష్ణుమూర్తి మాత్రం తన భార్య అయినటువంటి లక్ష్మిని తన వక్షస్థలంపైనే చక్కగా ఉంచుకుంటాడు. అంత పవిత్రవంతమైనటువంటి తత్వాన్ని ఆ స్వామి తన భార్యకు ఇచ్చాడు. అటువంటి పవిత్రవంతమైనటువంటి స్థలాన్ని భృగు మహర్షి కాలితో వక్షస్థలం పైన మహావిష్ణువును అహంకారంతో అలా తన్నినప్పుడు స్వామివారు అతని యొక్క అహంకారాన్ని తొలగించటానికి అతని యొక్క అరికాలి మధ్యలో ఉన్నటువంటి మూడవ కన్నును తన బొటని వేలుతో స్వామి నొప్పి పుట్టిందా అంటూ నొక్కివేయటం జరిగింది. అప్పుడు అహంకారం తొలగిపోయినటువంటి భృగువు పాదాభివందనం చేశాడు. కానీ రవంత క్రోధమూర్తి స్వరూపంతో ఉన్నటువంటి ఆ యొక్క ఆదిలక్ష్మి మాత్రం తన భర్తకు జరిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆమె భూలోకానికి వచ్చి తపస్సును ఆచరించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆమె లేనివాడైనటువంటి విష్ణుమూర్తి తాను మానసిక ఆవేదన భరించలేక తాను కూడాను భువికి నుంచి దివికి వచ్చి తపస్సు చేసి అనేక కష్టాలు పడి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అందరికీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. లక్ష్మీదేవి తన తపస్సుకు తగినటువంటి ఆ యొక్క ప్రభావ తత్వాన్ని అర్థం చేసుకొని ఆయన వక్షస్థలంలో ఎల్లవేళలా కూడాను చక్కగా అలాగే ఉండి ఉన్నది. అందుచేత శ్రీమన్నారాయణ తత్వంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ఎవరైతే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని నిత్యం కూడా అర్చిస్తారో ఆ కలియుగవాసుడైనటువంటి శ్రీనివాసుడు తన దివ్యామృత తత్వాన్ని అన్ని లోకాలకి కూడాను ప్రసరింపచేస్తాడు అనుగ్రహతత్వంలో. సర్వే జనా సుఖినో భవంతు.